ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు వరాల జల్లు కురిపిస్తున్నాడట. రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వము చేనేత రంగానికి మద్దతుగా అనేక కీలక నిర్ణయాలే తీసుకున్నదట. ఇక చేనేత వస్త్రాల మీదనైతే విధించేటువంటి జిఎస్టి భారాన్ని అయితే ఇక మీదకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే, ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు సార్ అయితే ప్రకటించిందట. ఇట్లా ప్రకటించేసరికి చేనేత కార్మిక అన్నల ముఖాలనైతే సంతోషము గట్లనే వెలుగులైతే వెలిగిపోయినాయట. ఈ పన్ను మొత్తాన్ని కేంద్రానికైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం అయితే తీసుకున్నదట. ప్రభుత్వము నిర్ణయము చేనేత కార్మికులకైతే భారీగా ఊరటను కలిగించిందని చెప్పవచ్చునులా. మరి నిజానికి గింత మంచిగా చేస్తే జనాలు ఎందుకు మెచ్చుకోరు చెప్పుర్రి. అందుకనే కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, రన్వేలు, ఎయిర్ స్ట్రిప్స్, గట్లనే హెలిప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకు అయితే కేంద్రం అయితే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అయితే జారీ చేసిందిలా. సెప్టెంబరు 22 నుంచి అయితే అక్టోబర్ 2 మధ్య కాలంలో ఉగ్ర సంఘ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని వార్నింగ్లు అయితే ఇచ్చిరట. ఆ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో వాటికైతే భద్రతను ఇంకా పెంచాలని చెప్పేసి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉన్నదో ఉత్తర్వులు అయితే జారీ చేసిందట. స్థానిక పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము అని అయితే చెప్పిరట. ఇక గట్లనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇతర సంబంధిత సంస్థలైతే కోరినట్లయితే మనకైతే తెలుస్తున్నదిలా. ఇక భద్రతనైతే నిత్యము పర్యవేక్షించాలని పేర్కొనేలా. ఆసియా ఎయిర్పోర్టులనైతే విధులు నిర్వహించే సిబ్బందికి ఏమైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే, కదలికలు కూడా చేస్తే గట్లాంటి వాళ్ళకైతే వెంబడే ఆ సిబ్బంది అయితే వాళ్ళకు సమాచారం ఇవ్వాలి అని కోరిండ్రట. ఇక గట్లనే కేంద్రము ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఈ ముచ్చటైతే పేర్కొన్నారట. పిఎం కిసాన్ పథకం పరిణితి విస్తరించడం, అందించే ఆర్థిక సహాయము పెంచేందుకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రతిపాదనలు ప్రస్తుతం తమ పరిధిలోనే లేదని కేంద్రము పార్లమెంటుకు సంబంధించినటువంటి వాళ్ళైతే వెల్లడించారట. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం అయితే ఇచ్చిందట. ఇక రైతులకు ఏటా ఒక్కో విడతల 2000 రూపాయల చొప్పునైతే 3 విడతల 6000 సహాయము అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకాన్ని అయితే కేంద్రము 2019 ప్రారంభించిందని, ఈ మొత్తాన్ని నగదు బదిలీ కింద ఆమోదిస్తుందట. ఇప్పటి వరకైతే 20 వాయిదాలలో 3,09,00,000కైతే దానికి పైగానే అందించినట్లయితే మంత్రి సార్ అయితే చెప్పిండు. ప్రస్తుతము పిఎం కిసాన్ పథకము పరిధిని విస్తరించడం గాని లేదా దీనికి సంబంధించినటువంటి సహాయాన్ని పెంచే అవకాశాల మీద ప్రస్తుతం ఎంపీ కిసాన్ పథకము పరిధిని విస్తరించడం గాని లేకపోతే అందించే సహాయాన్ని పెంచే అవకాశంపై ఎట్లాంటి ప్రతిపాదన పరిశోధనల లేవని స్పష్టం చేసిరుల్లా. బా నీ అప్పులు సల్లగుండా ఈ దేశంలో జనాభా కంటే అప్పులే ఎక్కువైపోతున్నాయి కావచ్చునులా. చూసిరా, ఏ రాష్ట్రం పరిస్థితి చూసినా అప్పుల బాధ తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, అప్పుల బాధ తట్టుకోలేక కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారులా. మరి గట్లున్నదిలా అప్పుల ముచ్చట. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట కూడా అట్లాంటిదే ఉల్లా. సేమ్ గట్లనే ఒక తండ్రి ఏం చేసిందంటే అప్పుల బాధ తట్టుకోలేక వాళ్ళకు ఉన్నటువంటి 3 కూతుర్లను గొంతు ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడి ఆయన కూడా మరణించిందని చెప్పాలనులా. నిజముల్లా పాపముల్లా ఇట్లాంటి ముచ్చట్లు చూస్తుంటేనైతే బాధ కలిగిస్తుంది, చాలా బాధాకరమైతుంది. 4 మృతి చెందిరులా అప్పుల బాధ తట్టుకోలేక. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే తమిళనాడులో అయితే ఈ ఘటన చోటు చేసుకున్నదిలా. ఇక ప్రతీక్షాశ్రీ గట్లనే రివర్తి కార్తీశ్రీ దేవశ్రీ అనే 3 ఆడపిల్లలను వాళ్ళ నాయననే స్వయంగా ఆయన కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన ఘటన అయితే తమిళనాడులో చోటు చేసుకున్నదిలా. నిజానికి చాలా బాధను లాగి ఇట్లాంటి ముచ్చట్లు చెప్పాలంటే ఇక అసలు ముచ్చట్లు పోతే నామక్కల్ జిల్లా
నామగిరిపేట యూనియన్ తిమ్మనాయకన్ పట్టి సమీపంలో ఉన్నటువంటి వెంగాంబ గౌండన్ పుదర్ ఏదైతే ఆ గ్రామానికి చెందినటువంటి వాళ్ళైతే పాపము గోవిందరాజన్ ఈయనకు 35 సంవత్సరాలు, భార్య భారత్కి అయితే 25 సంవత్సరాల, వీళ్ళిద్దరికి పెళ్ళైంది, 3 పిల్లలు కూడా. ఆ 3 పిల్లలైతే వాళ్ళు వాళ్ళ పిల్లల గొంతులు కూడా కోసి చూసి రానులా ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితితో వాళ్ళ కూతురులైతే ప్రభుత్వ పాఠశాలలైతే వాళ్ళైతే చదువుకుంటారట. ఇక వాళ్ళ నాయన ఏం చేస్తారట అంటే గోవిందరాజు అయితే బోర్వెల్లు వాహనము సంస్థలను అయితే మేనేజర్ గా పనిచేస్తారట. 2 నెలల కిందటైతే పని నిమిత్తం అయితే కర్ణాటక రాష్ట్రానికి అయితే పోయిందట గోవిందరాజను. ఇక వారం రోజుల కింద ఇంటికి వచ్చిందట. ఇక వచ్చి రాగానే ఏం చేసిండో ఏమో గాని అప్పులు ఎక్కువ ఉండేసరికి వాళ్ళ భార్యను కానీ వాళ్ళ బిడ్డలను కానీ కొంచెము మంచిగా చూసుకోవాలి ఎట్లనైనా అని చెప్పి బాగా తలికాకు స్ట్రెస్ ఎక్కించుకున్నాడట. ఇక అట్లనే స్ట్రెస్ లా అప్పుల బాధ భరించలేక వాళ్ళ 3 కూతుర్లకు గట్లనే ఆయన కూడా ఆత్మహత్య యత్నం చేసుకుని ఆ కుటుంబ సభ్యులు 4 మొత్తం చచ్చి చూసిరా దినం ఎట్లా జరుగుతున్నదో సమాజంలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.